వచ్చిన శ్రీ కవిత నాకే నాకా ముద్దుల బాణంలో నిన్ను తడిపేనా కుర్రలతోటి తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకొనేనా పెదవి పైనే పవళించేనా పట్టు పువ్వా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఇది ఒకటి అనమాట వీళ్ళు తీసుకున్న థీమ్. సో ఫస్ట్లీ జడ్జెస్ దగ్గర నుంచి వస్తాను. సదా గారు. క్రిస్ప్ గా ఉంది యాక్ట్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. సూపర్ కొరియోగ్రఫీ, క్యారెక్టర్స్ మీరు బిగిన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎండ్ వరకు నాకు చాలా బాగా నచ్చింది. అది తాజ్ మహల్ ఇక్కడ ఈ తాజ్ మహల్ ది స్టిక్కర్ తీసుకుని మీరు అది వాడారు, చాలా బాగుంది. మూవ్మెంట్స్ బాగున్నాయి. అది గనీ బ్యాగ్ ఇది చేసి మీరు కాల్లో పట్టుకుని తర్వాత తిప్పారు కదా అమ్మాయిని, వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఎక్కడ స్టే లేదు, కంటిన్యూస్ గా ఏదో జరుగుతుంది, చాలా బాగా నచ్చింది. గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. యాక్చువల్గా ఈ సాంగ్ తీసుకొని ఇలా చేస్తారని అనుకోలేదు నేను. తను ఇందాక అది చెప్పింది కూడా నేను మర్చిపోయాను. మీరు ఆ గెటప్తో వస్తే ఏదో సాంగ్ అనుకున్నా. స్టార్ట్ అయ్యేపటికి అంటే చాలా కొత్తగా ఉంది ఆ సాంగ్. ఎవరు అదేంటి ఫుల్ గ్లామర్ సాంగ్, అది దాన్ని ఫుల్ కాంట్రాస్ట్ చేశారు, అదిరిపోయింది. ఒకసారి అది చేయరా, అది లెగ్స్ క్లాత్ తో పట్టుకొని తను తిప్పే చూడు ఫైనల్ లాస్ట్ లో. చాలా బాగుంది. రమ్య ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్ ఉంది మా, అమేజింగ్. కీప్ అప్, ఆల్ ద బెస్ట్. సో ఇద్దరు జడ్జిలు చెప్పేశారు అండ్ మన ఇవాళ గెస్ట్ జడ్జిలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో ముందుగా మల్లికార్జున గారు. సుదర్శన్, రమ్య సార్ ఫెంటాస్టిక్. ఒక మాటలో రజనీకాంత్ గారు మెడలో ఒక తువ్వాలు తీసి సక్ సక్ అని తీస్తారు చూడు, అట్లాగా ఆ అమ్మాయిని మెడల నుంచి ఎలా దింపావు, ఇలా టక్మని ఎలా అంటే అసలు ఒక టువాల్ తీసినట్టు తీసావు ఆ అమ్మాయిని ఇలా దించి. నాకు ఆ టైమింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇక్కడ మనకి సెట్ లో ట్రాలీ ఉంది, ఆ షాట్ నువ్వు చక్కగా లాగి చూపించావు, చాలా బాగుంది ట్రాలీ షాట్ లాగది. సో నాకు రెండు బాగా నచ్చాయి అనమాట. ఇంకా టైమింగ్ అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్. మ్యామ్. చూడ్డానికి చాలా అందంగా ఉంది. శంకర్ గారు అంత ఖర్చు పెట్టి వాళ్ళు 7 వింతలు చూపిస్తే మీరు ఒక చెత్త కుండి అని పెట్టి దాంట్లోంచి అందమైన ప్రేమగా చిగురించిన తీరు చాలా బాగుంది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో జడ్జెస్ కమెంట్స్ అయితే వినేసాం మనం. ఇక ఇప్పుడు ఓటింగ్ సంగతి. సో మీరు కూడా ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.
Maithili. Oh my God, this was fantastic, yeah. Performance by performance, you're killing it. ఇదిగోనమ్మా మీ నాన్నగారి హస్తికలు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడినని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? No words. We take our parents for granted. We shouldn't. Thank you for giving us such a great performance. Thank you. ఏం చేసినావురా? జాను లైఫ్ స్టోరీ చూద్దామా? ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేదు. ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావెతికు. నేను చచ్చిపోతాను. జానమ్మా, నేను తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వీడు ఒంటరి వాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఒక అమ్మాయి బతకాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాస్టర్. నాకు ఒక్క ఛాన్స్ రావాలనుకున్నాను, వచ్చింది మాస్టర్. అందరు నోరు మూచుకుంటారు.